ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రాస్ బ్యూటీ అండ్ హోమ్. దిస్ ఇస్ శ్రవంతి. ఈరోజు మనం ఇంట్లోనే బేబీ వెయిట్ గెయినింగ్ ఫుడ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. హాఫ్ కప్ కందిపప్పు తీసుకోవాలి, పావు కప్ వచ్చేసి సాయిపప్పు తీసుకోవాలి. ఈ పప్పులన్నీ బేబీ వెయిట్ గెయినింగ్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. అలానే పావు కప్ వచ్చేసి సగ్గుబియ్యం తీసుకోవాలి. ఒక కప్పు బియ్యం తీసుకోవాలి. క్వాంటిటీ గుర్తుపెట్టుకోండి. ఒక కప్పు బియ్యం అయితే హాఫ్ కప్పు కందిపప్పు తీసుకోవాలి. పావు కప్పు వచ్చేసి సగ్గు బియ్యమను సాయిపప్పు తీసుకోవాలి. అలానే హాఫ్ కప్ వచ్చేసి పల్లీలు తీసుకోవాలి. పల్లీలు అనేవి బేబీ వెయిట్ గెయినింగ్కి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని బియ్యం పోసుకోవాలండి. ఫస్ట్ తర్వాత కందిపప్పు వేసుకోవాలండి బౌల్లో. ఈ పప్పులు అనేవి బేబీ వెయిట్ గెయినింగ్కి బాగా యూజ్ అవుతుందండి. అలానే బేబీ చాలా హెల్తీగా కూడా ఉంటాడు, చాలా బాగుంటుంది. బేబీస్కి బాగా ఆడుకుంటారు కదా, వాళ్ళ వెయిట్ గెయినింగ్కి ప్లస్ ఇంకా వాళ్ళ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఫుడ్ అనేది చాలా మంచి ఫుడ్. ఇది మనం ఎక్కడ కొనుక్కోవడానికి లేకుండా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చాలా మంచిగా హెల్తీగా మన చేతులతో మనమే తయారు చేసుకోవచ్చు అండి. ఇలా మనం అన్ని పప్పులు కలిపి వేసేసి బాగా మనం కడిగేసుకోవాలండి. ఒక 2 or 3 times ఏమీ లేకుండా బాగా కడుక్కోవాలండి ఈ పప్పులన్నిటినీ. కడిగి ఆరబెట్టుకోవాలండి. మనం పప్పులన్నిటినీ మనం బాగా కడుక్కొని ఉంచుకోవాలండి. బాగా క్లీన్గా కడిగేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని మనం ఆరబెట్టుకోవడానికి రెడీ చేసుకోవాలి. ఒక 20 to 30 minutes ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఇట్లా ఈ విధంగా మనం ఆరబెట్టుకోవాలి. కడిగి ఆరబెట్టుకున్న తర్వాత ఇలా వస్తాయండి, మనకి బాగా పొడి పొడిగా వస్తాయి. అప్పుడు మనం గ్యాస్ మీద ఒక కళాయి పెట్టుకొని బాగా మనం వేయించుకోవాలండి. ఈ పప్పులన్నిటినీ ఈ పప్పులన్నిటినీ బాగా వేయించుకోవాలండి. కొంచెం మనకి బ్రౌనిష్ కలర్లో వస్తే సరిపోతుందండి. బాగా వేయించుకోవాలి, పొడి పొడిగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా వేయించడం వల్ల మనకు ఆ పౌడర్ అనేది కొన్నాళ్ళు అలానే ఉంటుందండి, పాడవకుండా ఉంటుంది. వేయించుకున్నా కనుక చేసామంటే పాడైపోతుందండి. ఒక 2 or 3 daysకి మనకి పైన బూజు అనేది పడుతుందండి, ఫంగస్ వచ్చేస్తుంది. వేయించడం వల్ల చాలా మంచి యూజ్ ఉంటుంది. మనం కావాలంటే వీటిల్లో మినపప్పు కూడా వేసుకోవచ్చు. కాకపోతే మినపప్పు ఇప్పుడే పిల్లలకి అంత అరగదు, అందుకే నేను వేయలేదు. మా బాబుకైతే ఈ ఫుడ్డే పెడతాను నేను. మీ పిల్లలు కూడా చాలా సన్నగా ఉంటే ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వెయిట్ గెయిన్ అవుతారు కంపల్సరీగా. ఇలానే మనం వేయించుకుంటూ ఉండాలండి. బాగా పొడి పొడిగా వచ్చేటట్లు వేయించుకోవాలి.
వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని బాగా మనం మిక్సీ పట్టేసుకోవాలండి. మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. మనం ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత బాగా మెత్తగా చేసుకోవాలని మనకి పౌడర్ అనేది ఇలా వస్తుంది. బాగా సెర్లాక్ ఎలా ఉంటుంది అలానే ఉంటుందండి పౌడర్ కూడా. మీరు ఇలా ట్రై చేసి చూడండి, ఎలా ఉంటుందో నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మీ పిల్లలు ఎలా వెయిట్ గెయిన్ అయ్యారు అది కూడా నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.